సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 10 మంది ఇళ్లలో బట్టలతో వాళ్ళు, బాసలతో బతికే వాళ్ళు, పేదవాళ్ళు, రెక్కల కష్టం నమ్ముకునే వాళ్ళు ఇవాళ తీసుకుపోయి అక్కడైతే పిల్లలు తల్లిని ఏది చేసి ఎట్లుంటుందో ఇవాళ ఇక్కడున్న ఉపాధిని అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వేరు చేయడం అనేది ఉంటుందని చెప్పి ఇంతమంది మాట్లాడినా డబుల్ బెడ్రూమ్లు తప్పకుండా ఏ ప్రాంతాల్లో అయితే ఇల్లు కావాలో వాళ్ళకి ఇళ్ళ జాగాలు లేకపోతే అవసరమైతే ప్రభుత్వపరమైన భూములు ఎక్కడున్నా కూడా అక్వైర్ చేసుకొని కొనుక్కొని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇక్కడే కట్టియాలి అని చెప్పి గట్టిగా చెప్పాల్సిన. లేకపోతే ఇవాళ ఎంతమందికి మీరు అలకడి చేసిందో ఎవరు అక్కడికి పోతలేరు. కేవలం సండే మాత్రమే పిక్నిక్లుగా పోయి ఇల్లుందా లేదా చూసుకొచ్చుకుంటాం తప్ప అక్కడ నివసించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చిన. ఆ కట్టిన డబుల్ బెడ్రూమ్లో కూడా రోడ్డు చక్కగా లేవు, లైట్లు చక్కగా లేవు, కరెంటు కనెక్షన్ ఇవ్వలే, తాగే నీళ్ళ కనెక్షన్ ఇవ్వలే, డ్రైనేజ్ పైపులు లేవు, సంపులు లేవు, ఓడే ట్యాంకులు లేవు. ఇవి ఏమీ లేకుండా మీరు పోయి ఉండమంటే మనుషులు కదా.